మామిడికాయ మెంతి బద్దల్ని ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. నెల రోజుల పైనే నిల్వ చేసుకోవచ్చు. అన్నంలోకి, టిఫిన్స్‌లోకి చాలా బావుంటుంది. ముందుగా 4 మీడియం సైజు మామిడికాయల్ని చెక్కు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మెంతి కారం తయారు చేయడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత, పావు కప్పు మెంతులు, అరకప్పు ఆవాలను వేసుకొని 8-10 వరకు ఎండుమిర్చిని మజ్జిగ తుంచి వేసుకోవాలి. ఆవాలు, మెంతులు సన్నటి సెగ మీద దోరగా వేపి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని ఈ విధంగా పొడి చేసుకుంటే అన్ని రకాల రోటి పచ్చళ్ళకి కూడా ఉపయోగించుకోవచ్చండి. తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పావు టీ స్పూన్ పసుపు, పావు కప్పు మిక్సీ చేసి పెట్టుకున్న మెంతికారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, పావు కప్పులో సగం పచ్చికారం వేసుకుంటే రుచి బావుంటుందండి. వీటిని మొదట బాగా కలుపుకున్న తర్వాత అరకప్పు వేరుశనగ నూనె వేసుకొని కలుపుకోవాలి. అన్నంలోకి, టిఫిన్స్‌లోకి చాలా బావుంటుంది. థాంక్ యూ.